కొత్త పార్టీ కాదు, 90 సంవత్సరాలు అయింది పెట్టి. కానీ మధ్యలో అది 70 ఏళ్ళ అదే జనతా పార్టీ ఇందిరాగాంధీని ఓడగొట్టడం కోసం ఒక జనతా పార్టీ, సోషలిస్టులే వాళ్ళందరూ, సోషలిస్టు పార్టీ అంతా జనతా పార్టీ, జనతాదళ్, సమాజ్వాదీ పార్టీ ఇవన్నీ వేరైపోవడం వల్ల సోషలిస్ట్ పార్టీ లేకుండా పోయింది. తర్వాత మొన్న 2011లో మళ్ళీ రివైవ్ చేశారనమాట. కేశవరావు జాదవ్ సాబ్, పన్నాలాల్ అని వాళ్ళందరూ సోషలిస్ట్ పార్టీ ఉండాలి, పార్టీ ఉంటే సోషలిస్టు అభిప్రాయం మన రామ్ మనోహర్ లోహియా ఐడియాలజీ అన్నమాట. కులమత భేదాలు ఫస్ట్ రిమూవల్, 50% రిజర్వేషన్, మహిళలు కూడా 50%. ఆయన ప్రిన్సిపల్స్ అన్ని రామ్ మనోహర్ లోహియా కూడా మన అంబేద్కర్ అంతటి వారు. ఆయన కూడా ఢిల్లీలో ఆయన యూనివర్సిటీలు, హాస్పిటల్స్ ఉన్నాయి. ఎక్కువని ఆయన రాజ్యాంగం రాసింది, కానీ ఆయన అసలు పెళ్లి కూడా చేసుకోకుండా ఆయన గొప్ప కోటీశ్వరుడు. మళ్ళీ ఆయన కోమట ఆయన ఏ విషయంలో కింద పడేస్తే భయపడి మనం పైకి వచ్చినట్టు మన అంబేద్కర్ను వాళ్ళు అట్లా చేయడం వలన ఆయన గాంధీని కూడా వాళ్ళు బ్లాక్ అని పెట్టేసి ఆయన కసి పుట్టింది. కానీ ఈయనకి ఏ కసి లేకుండా కూడా ఆయన ఒక మంచి వ్యక్తి, సమాజం కోసము ఆయన పాటుపడ్డారు. రామ్ మనోహర్ లోహియా పార్టీ గ్రేట్ అన్నమాట. ఇప్పుడు ఐడియాలజీ ఎవరికి లేదు, కాంగ్రెస్కి లేదు, బీజేపీకి లేదు, బీఆర్ఎస్కి ఐడియాలజీ, ఒక ఆలోచన, అది పరిపూర్ణత లేదు. ఏదో ఒకటి చెప్పి వెళ్ళబుచ్చుకుంటున్నారు. కానీ వాళ్ళకి ఏమాత్రము ప్రజల మీద కానీ ఏవి ప్రేమ లేదు. ఒక రాజు అయితే రాజు ప్రజల మీద కూడా ప్రేమ ఉంటుంది, కానీ ఈ రాజులు వాళ్ళ దోచుకోవడం కొరకు 5 ఏళ్ళు టెంపరీగా చేసుకొని హాయిగా దోచుకొని పోతున్నారు. 8 లక్షల కోట్లు అంటే ఎంత ప్రజలకు ఇచ్చి కుక్కకు కొట్టేసినట్టు ఏదో అన్ని స్కీమ్స్ పెట్టేసి 2000 1000 ఇచ్చేసి వాళ్ళు కోట్ల రూపాయలు, లక్షల కోట్లు దోచుకుంటున్నారు. ఎకరాల కొద్దీ ఏడవోళ్ళాడి చేస్తారో ఏమో, కానీ అట్లాంటి వాళ్ళను మనం దించేయాలంటే మనందరం ఏకం కావాలి. ఇది అవేర్నెస్ తేవాలి, ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజలకు చెప్పాలి. ప్రజలు ఏదో టీవీలలో వాళ్ళు కొన్న టీవీలలో వార్తలనే ఇంప్రెస్ అవుతారు, కానీ ఇవన్నీ అబద్ధం, ఈవీఎంలు కూడా అబద్ధం అనే సంగతి ప్రజలకు తెలవాలి. ఇది మంచి పార్టీని ఒకసారి గెలిపించారంటే దేశం గురించి ఆలోచిస్తలేరు ఎవరికి తెలిసినా ఏం లేదు. వాళ్ళు మనం ఎంత పన్నులు కడుతున్నాం, మనం కట్టే పన్నులు ఎన్ని ఉన్నాయి. ప్రతి చిన్న వస్తువు మీద చారానికి తయారైన వస్తువు రూపాయికి అంతే. కానీ ఆల్టర్నేట్గా వాళ్ళని ఆ 3 పార్టీలు అని చూస్తున్నారు. వాళ్ళు వంశపారంపర్యంగా అన్ని పార్టీలు వంశపారంపర్యంగా వాళ్ళ బిడ్డలు సోనియా గాంధీ ఎవరు అయినా సరే. ఎందుకంటే ఈ యొక్క ఎలక్షన్లో ముందు కలిపి అందరం కలిపి మనం ఓటు చెప్తే ఒక్కొక్కరు కలిపి చేసుకుంటే పార్టీ పెద్ద సాయం. ఈ యొక్క మేడం కానీ గెలిపియాలన్న అభిప్రాయం అక్కడ కూడా మా కూడా అందరికీ చేసుకొని గంట ఉంది. మేము చేసి గెలిపించే అభిప్రాయం. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి మన రాష్ట్ర కన్వీనర్ रविंद्र गारू अध्यक्षता वहिंచారు. सोशलिस्ट पार्टी का वो कहना है सोशलिस्ट पार्टी होगी, ये नहीं बीजेपी है, कांग्रेस होगी। सोशलिस्ट पार्टी को फटका मार के बोलना है ये डोर पे आगे सब बोला सोशलिस्ट पार्टी ये ठहरी होगी. పార్టీ సంబంధించినటువంటి 2 అనుకోకుండా వచ్చినటువంటి జూబ్లీస్ బైపోల్ ఎలక్షన్లో కంటెస్ట్ చేసేటువంటి విషయం గురించి మనం చర్చించుకోవాలి. జూబ్లీస్ ఎన్నికలు అనేటువంటివి బై ఎన్నికలు కాబట్టి బై ఎన్నికల్లో అన్ని పార్టీలు కూడా మరి తన క్యాండిడేట్ నిలబెట్టడం, తమ యొక్క సత్తాను చూపుకోవడం అనేటువంటి జరుగుతుంది. అయితే తెలంగాణ రాష్ట్రంలో మరి అన్ని పార్టీలు బలంగా ఉన్నా మరి ధీమా ఉన్నటువంటి పార్టీలను ధీటుగా ఎదుర్కోవాలి, మనం కూడా బరిలో ఉండాలనేటువంటి సంకల్పం చేతనే ఈరోజు సమావేశానికి అందరం రావడం అనేటువంటి జరిగింది. అయితే జూబ్లీహిల్స్ ఎన్నికలు మరి జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి జూబ్లీహిల్స్లో ఓటర్ల యొక్క నాడిని మరి సోషలిస్ట్ పార్టీ దగ్గరికి వెళ్ళి వాళ్ళను చైతన్యపరుస్తూ వాళ్ళు టచ్ చేసి